రాజ్యము తెల్లారావచ్చే పండుకున్న సూరమ్మ కాళ్ళకు శకాలచ్చే వేసికలు కూడా వచ్చే ఓ రామ అక్కడిక్కడ చూసే వరకు ఉరాలు ముచ్చాలు ఎండుగా వచ్చినట్టు ఎనుగ పల్లెరగాలు ఉన్న బాపతి పల్లెరగాయలు మాయమయ్యేటువంటి ఉరాలు ముచ్చాలు ఎప్పుడు కురిసిందో నాదా నీ కట్టమో నా బాధో నా సుఖమో నేను అటువంటి చూస్తూ ఏ భగవంతుడు మొరబుట్టిన ఉరాలు ముచ్చాలు ఉన్నాయి మనం ఏ ఊరికి పోవద్దు ఏ పల్లె పోవద్దు మరి ఆడి దేవత అందరం ఎత్తే మూడు తెగితే అటువంటి కట్టె నీళ్ళు మోస్తాడట మా అన్న పట్టణానికి ఎదురు పట్టం కట్టుకోవాలి అని అప్పుడు ఆలోచన వచ్చి సూరమ్మదేవి అటువంటి ఏం చేసిన బ్రహ్మదేవుడు లింగాలు చెల్లబట్టి సూరమ్మదేవి 7 మాసికల కొంగు పట్టి హర హర మహాదేవ రప్పిత ఉన్న మంతూరూరి పట్టం నుంచి రప్పిత ఉన్న చుక్కల చూసి ముక్కులు పోసేనా చుక్కల చూసి ముక్కులు పోసేనా చుక్కల చూసి ముక్కులు పోసే హిందీ కట్ రాతి కట్ మీది కట్ ఇడికే కట్ బ్రహ్మతోరి కడతా ఉన్నాయి బ్రాహ్మణి వాడ బ్రహ్మతోరి కట్ ఎడికవాడ ఉల్లిచి కట్ గురుమావాడ నాడి ఉల్లే మధ్య రంగం కొట్టు రాధగత్తీరు అప్పుడైతే నాడి ఉల్లే ఎక్క చూడ ఎండి మాలు పైడి చూడ పైడి మాలు ఊదామాలు దాది మాలు అయ్యో దైవ సూరమ్మదేవి ఆనాడు ప్రతాపరుద్రునికి వరంగల్ జిల్లా వాని మతలావి నిలవంచ కాశోళ్ళు వచ్చినటువంటి పట్టాన్ని ముగ్గులు వచ్చి అటువంటి ఎప్పుడు రాతి కట్టు కట్టిందో సాలు పట్టం కట్టుకున్నది ఏ వాడకు ఆ వాడా మరి అటువంటి నడువుల్లో మధ్యరంగ ఫుట్బాల్ రాయ కచ్చిరి కట్టింది మరి అటువంటి కచ్చిరి పక్కన బంగ్లా కట్టుకున్న రాజుమాలు సూరమ్మ వండుకున్న గుండు 3 అక్కలు 3 చెక్కలు అయిన ఆట ఒక్క చెక్క తీసింది అటువంటి పోషమ్మ నిలిపింది ఒక్క వక్క తీసింది ఊళ్ళో అటువంటి బొడ్రాయి నిలిపింది భూలక్ష్మి పెట్టింది ఆనాడు సూరమ్మదేవి ఏం చేసింది అరే అటువంటి పసుపన్నం వండి పంచదట్ట పోసి కొరలన్న వడ్డి కొండలట్ట పోసింది ఊరుకు ఊరాడా వస్తుంది అయ్యయ్యో దేవా నేనేమి ఊరుకు వచ్చి ఊళ్ళో పులిగం పోసి సూరమ్మది మరి అటువంటి పట్నం వాళ్ళ పేరుట పోవాలి నా భర్త తిన్నవా అంటే తిన్నా అంటాడు ఉన్నవా అంటే ఉన్నా అంటాడు కట్టబడ్డదాన్ని నేను నిట్టులో పడ్డదాన్ని నేను నా పేరు పోవాలని సూర్యనారాయణ పట్టామంట ఓటు రాసి పెట్టినది దేవి సూరమ్మ సూర్యనారాయణ పట్టమని ఓటు రాసి పెట్టింది ఊళ్ళే మంత్రి లేకపోతే ఊరంతా శివపాడి కథకాడ మంది లేకపోతే కదంతా సత్యనాశనం అంటారు ఇలా ఒక్కపోతే ఎప్పటికీ శివరాత్రి ఎప్పటికీ గిట్టున్నది అవ్వయ్య కానీ చెప్తే భక్తి మీద ఒక్కపోతే ఎప్పటికీ ఇస్తూ ఉంటారా రాముడా రామన్న లేఖలు పంపింది ఊళ్ళ పండి పల్లెల పండి జిల్లాల పండి తాలూకుల పండి గ్రామాల పండి ఇల్లు లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు జాగాలు లేనివారు అటువంటి కొడుకులు అన్నం పెట్టిన వాళ్ళందరూ వస్తే మరి భూములు ఇస్తున్నాను జాగాలు ఇస్తాను కట్టే ఇల్లు పెట్టిన పోయి ఇస్తా బిడ్డలారా
ఆడికి వెళ్ళదాకా నేను కౌలు కట్టువని రూపాయి తీసుకుంటూ దాన్ని కాదు. మరి ఊళ్ళపంటి పళ్ళపంటి పత్రికలు ఎప్పుడు చేసారు? కొత్త పట్టం అటు సూర్యనారాయణ పట్టం అటు సూరమదేవి కష్టపడ్డాట. మరి ఆ దేవత లెక్క ఉన్నదా అక్కడికి వెళ్ళిపోదామని ఇల్లు లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, జాగా లేని వాళ్ళు, అటువంటి కర్రెక్క లేని వాళ్ళు కరమండి లింగాలు ఎంతో మంది వస్తారు, దండం పెడతాను. బ్రాహ్మణులకు కోమట్లకు ఏ వాడ కావాడ అందరూ వచ్చి కడమని కంప్లీట్ గా చేసింది. భూములు జాగాలు అటువంటి ఉచితంగా పట్ట చేసింది. మరి ఎవరు వచ్చిర్రు ఎవరు రాలే అని సూరమ్మదేవి ఏడంతరాల మాలెక్కి ఆ పట్టం అంతా చూసే వరకు నడిపట్టంలో అప్పుడు 3 దుర్గ అటువంటి చూస్తా 36 దుర్గగుళ్ళు కట్టింది, 66 శివాలయాలు కట్టింది. మరి ఏ కులం వచ్చింది ఏ కులం రాలేదు, అందరు వచ్చే వరకు కొట్లు వచ్చారు, కోమట్లు వచ్చారు, బట్టలు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, శాలులు వచ్చారు, శాఖవాళ్ళు వచ్చారు, అటువంటి కురుమలు వచ్చారు, గొల్లోళ్ళు వచ్చారు, అన్ని కులాల మంది వచ్చారు. కానీ అలా భూమి ముందు పుట్టిన బుద్ధిగాల జాంబోడు లేకపోయినా జాంబవంతులు లేని ఊరి శివపాడ అని అన్న జాంబవా నువ్వు ఎడబోతివో ఎడబోతివి నాన్న నీవు మల్ల పెట్టినాదా ఎడబొబ్బ మల్ల లేపినాది జాంబవు లేని ఊరి శివపాడి పిల్లి చచ్చిపోతే అక్కడనే ఉంటుంది, కుక్క చచ్చిపోతే అక్కడనే ఉంటుంది, మనిషి చచ్చిపోతే శవం లేవది. జాంబవని ఆర్చి కూత పెట్టింది చూడమ్మా. అర్ధరాత్రి ఆ శరణెల్లో కొట్టిన పాపాత్ముడు ఏషుండు ఇంటికి పన్ను వసూలు చేస్తాడు. జాంబోలు ఉసిరి నేలకొండ పట్టంలా ఉన్నారా ముండ కొడుక ఏ ఉన్నా తెగలంట పోతావు, తెచ్చుకుంటావు, తాగుతావు, తింటావు, ముండ కొడుక మనకి 2 పోరాగలు ఈరోజు శాతంట ఎత్తే కత్తి నెత్తురు అంటదా. కత్తికి నెత్తురు అంటానా? కత్తి నెత్తురు అంటే అని ఒకరే మాట అంటే గొడ్డు గిట్ట కావాలి అంటావు. గొడ్డు రచ్చులు కాదు, ముండ కొడుకు శాత ఎత్తే వాడు నరూపుతానంటాడు, ముండ పన్ను వసూలు చేస్తాడు. మనం డప్పుకు పన్ను ఎత్తాడు, చిక్కుడు చెట్టు పచ్చగుంటే చిక్కుడు చెట్టు పన్ను ఎత్తాడు. ఎందుకంటే ముసోళ్ళకు పింఛను ఇచ్చారు, వాడు ముసోళ్ళ దగ్గర కూడా పింఛను వాడే తీసుకుంటాడు. మనం ఈ ఊళ్ళో ఉండదు, తెల్లవరకు కొత్త పట్టం సూర్యనారాయణ పట్టం అంటే వెళ్ళిపోదామని. మరి రాండ్రి అటువంటి ఎల్లక్క మల్లక్క అని జాంబోలు సగం ఊరు కదిలి సూర్యనారాయణ పట్టం ఇషాడ పషాడ డప్పు పట్టుకోని ఎక్కడ వస్తారు కదే సూర్యనారాయణ పట్టం వస్తారు దేవి. దండమయో దండమయో సాములారా నేను కొండకు మరి కొనుక్కునే సాములారా కూరగాయలు తెస్తుంది దండమయ్యో దండమయ్యో కొండకురుని కోడలయ్యా గుంటి వలని బిడ్డనయ్యా నా మొగడంటే మోడు కాదు తపాసి మత మీద వండు వంటి సాములాలా మీరు మత కింద వచ్చడయ్యా మత మీద వండు వంటి సాములాలా మీరు మత కింద వచ్చడయ్యా సాములాలా. ఆ జాంబవంతులు ఆ మాట ఈ మాట పాటలో సూర్యనారాయణ పట్టం వచ్చి సూరమ్మదేవికి దండం పెట్టినారు. ఎక్కడ బిడ్డ అంటే మా అవ్వ నల్గొండ పట్టం మీ అవ్వగారు ఊరే, మీ అన్న పెట్ట బాధకు భరించలేక నీ మాట వినచ్చినావు అని చెప్పి బిడ్డ బుద్ధిగాల జాంబో ఉండాలి ఊరుకు తురుబాన ఎలివాడ కలివాడ పట్టం కట్టించింది. ఊరుకు తూర్పు దిక్కు జాంబోలు ఉండాలి, ఊరుకు పనుడికి ఉంటే అటువంటి మీకు వేసు అది బిడ్డ. ఊరుకు పనుడికి ఉండద్దు బిడ్డ, జాంబవంతులు ఎలివాడ కలివాడ పట్టం కట్టించింది.
కుక్క చచ్చిపోతే తీసేసు నీ వంతు, మనిషి చచ్చిపోతే బొందోడు నీ వంతు, పేడ కట్టె కొట్టుకచ్చు నీ వంతు, పేడ కట్టు నీ వంతు. బిడ్డ అటువంటి ఏ పండుగ అప్పుడు ఆ పండుగ దెబ్బ కొట్టాలి డప్పు. పోషమ్మలు వేసుకుంటే పోషమ్మ డప్పు కొట్టాలి. అటువంటి పీరిని తీసుకుపోంగా ఒక దప్పు కొట్టాలి, సాగు దప్పు కొట్టాలి, ఆడ దప్పు కొట్టాలి, పాడు దప్పు కొట్టాలి, పైస దప్పు కొట్టాలి. అన్ని దప్పులు కొట్టాల్సిన వాడే అటువంటి చంబోడు. అన్ని కథలు చెప్పిన వాడే కథకాడు. ఊగేటి అన్ని శివాలు కాదు అటువంటి చెప్పేటి అన్ని కథలు కావు, చెప్పడంలో అంతా కథకాలు కాదు అటువంటి ఆడేటి అన్ని గంగేట్లు కావు. ఈ పోరగాళ్ళు ఏతర ఒక కథ రెండు కథ చెప్తారు, నీతోనేంది నేను ఇంకొంత పోతాను ఎట్లు కొడతారు. గల్లు ఎగిరేస్తారు నెత్తికి అటువంటి విగ్గట్టుదాలు ఆవుతలేరు అంతున్న పోరగాళ్ళు. ఎంత కళ అత్తు అంత కళను ఆపుకున్నప్పుడే గొప్పోడు బిడ్డ. ఏ పని అంటే ఆ పని చేస్తామని చెప్పిండ్రు. అటువంటి ఒక ఊరు గొడ్డు ఒక ఊరికి వస్తే మన ఊరు పొలవారులో వేరే ఎద్దచ్చి చచ్చిపోతే మంటవయ్యా పొగత్తాం కాదు దానం పెడతాం మంచి. అలా అలా ఇప్పుడు సరి పెడతానా పొగెత్తావా ఇప్పుడు పొద్దుగా మళ్ళీ అయితే మరి బిడ్డ ఇట్లా బతుకు అని చెప్పి ఒక ఊరు గొడ్డత్తు ఇప్పుడు అంగళ్ళు ఎక్కువ అయినాయి, అప్పుడు అంగళ్ళు తక్కువ ఉండే. ఈ ఊరు ఎద్దు ఆ ఊరు పోతుంటే ఆ ఊరు పొలవారు దానికి ఆయుష్ కూడా చచ్చిపోతే ఆ ఊరునికి హక్కుంటే కానీ మన ఊరికి హక్కు ఉండదు. కింది పక్క నువ్వు తీసుకొని మీ పక్క ఆసాంకి ఇవ్వాలి అంటే మాంసం కాదు బిడ్డ, తోలు పొతం చేయాలి. తోలు పొతం చేసి చెప్పులు బాడుదోళ్ళు ముక్కువార్లు పనవార్లు ఇట్లా ఇవ్వాలి. ఇటువంటి మాటలు చెప్పి అటువంటి ఎలివాడ కలివాడ పట్టం కట్టించింది. వాళ్ళు అక్కడ ఉండుమనే ఊరంతా వచ్చిండ్రు. అబ్బాబా సూరమ్మదేవి భర్తను కుర్చీ మీద కూర్చుని పెట్టి పక్క పండి కూర్చుని రాజ్యం ఎలా పట్టేరమ్మా, ఆ దేవి సూరమ్మ రాజ్యం వెళ్తుంటే సూరమ్మదేవి భర్తను పక్క పండి కూర్చోబెట్టుకో రాజ్య ప్రపంచం చేస్తున్నాము. నాకు రాజ్యం ఉన్నది, నాకు దేశం ఉన్నది, ఏంటి బంగారం ఉన్నది, లేకుండా పార్త ఉన్నాయి, అన్ని ఉండి ఏమి లాభం. నా కొడుకులు కూడా నాకు కొడుకులు లేని ఇల్లు ఓడేల కొట్టవారి అంటారా, ఆడవిల్ల లేని ఇల్లు తల్లుడారా, అడుగుటానికి దోసమని అంటారా, గొడ్డుల భాగ్యం గోడ పునాల పాలు దాచుకుని దరద పళ్ళు దోసుకుని దొంగల పాలు. అరే చూస్తా నా కొడుకులు బిడ్డ లేకపోతే నా బతికెందుకు ఉండేందుకు. నేను వాళ్ళకి ముగ్గు పెడతానే ఓ దేవుడా, ముద్దు బాలలు లేపాయి ఓలెవల నీళ్ళు నేను ఓతేనా కొట్టే కొలి బాలలు లేపాయని. అప్పుడు ఆలోచన వచ్చింది, బతుకున్నది బంగారం ఉన్నాయి, కొడుకులు బిడ్డ లేని బతికెందుకన్నది. భర్తను తీసుకొని సూరమ్మదేవి 7 నాబాలు 7 దేవాలు 7 వైబాలు కట్టుకొని మరి సుట్ల ఉసున్నాలు వేసి ఆర్రకు అందరేసి కంచెలు వేసి కొట్టుకొట్టుకొచ్చి బండ్లు కట్టుకుని సంతానికి గంట వెళ్ళిపోతున్నాని కొండగట్టు అంజన్న జయంతి కోటి భక్తుల
బ్రహ్మానంద దిగో తిరుపతి విష్ణు కంచి బ్రహ్మ కంచి ఉడవాల కొండగట్టు ధర్మాపురి తిరిగిరి వాళ్ళకు ఒక దేవుడు మెచ్చాడు వాళ్ళకు వరమోడి కట్టాడే దేవుడు మెచ్చాడు వాళ్ళకు సంతానం ఇయ్యాలి దేవుడు మెచ్చాడు వాళ్ళకు పరమోడి కట్టాడు తిరిగి వాళ్ళు రైతరా సంతానంగా నేను ఉండేందుకు లేకేందుకు కూడా ఏ దేవుని దగ్గర పోయి పూజ చేసిన ఆనాడు ప్రమాణం చేసి పెళ్లి అయినప్పుడు ఏ దేవుని దగ్గర పోయిన అబ్బా సూరమ్మ దేవి గుళ్ళే ఖర్చుతో అబ్బో ఈడు ఉంటే మన్నే అంటారు దుమ్మే అంటారు పారిపోతాను పాపకారి వాడి పెళ్లి అయినప్పుడు కుడుకుల పాల్వాడి ప్రమాణం చేయించు నేను సూరమ్మ సంతానం ఇస్తే వశం అయిపోతామని ఎక్కడో అక్కడ గడవడానికి వెళ్ళిపోతాను తిరిగి సూరమ్మదేవి ఇంటికి వచ్చి ఆటచ్చుకు రాని కోపం వచ్చింది శివశంకరుడు ఎండికొండ కైలాసం అందున అందరి సంతానం ఇస్తే నా సంతానం ఎందుకు ఎండికొండ కైలాసం వెళ్ళిపోతా ఇంటికి వచ్చింది సఖ్యాన అటువంటి కుంపడి ప్రవాళం చేసుకున్నది కుంపడి ప్రవాళం చేసుకుని చింతకట్ట శ్రీమతి కట్టలు వాడు ఒద్దికట్ట మధ్యకట్ట పెట్టి అటువంటి అఖండమైన మంటలేపి శంకరుడు సంతానం ఇస్తే మంచి మాట లేకపోతే లక్కగుళ్ళు చెక్కగుళ్ళ మీద పోసి కాల పెడతా క్రికెట్ దబ్బనాలు తీసుకునే శంకరుడు సంతానం ఇస్తే మంచి మాట లేకపోతే కీలు నాటేస్తా క్రికెట్ సన్నసూలు తీసుకునే భగవంతుడు సంతానం ఇస్తే మంచి మాట లేకపోతే కళ్ళల్లో గుప్పెత్తా మరి 3 బయాల కాడి సన్నదుబ్బ తీసుకున్నది 5 తంగడి పూలు పట్టుకున్నది శంకర సంతానం ఇస్తే మంచి మాట లేకపోతే గలవకు పూజించి రౌతు పట్టి వస్తా మరి జిట్టు గంబ తీసుకున్నది శంకరుడు సంతానం ఇస్తున్నాం అటువంటి మంచి మాట లేకపోతే పళ్ళ జడలో తలగబెట్టి గుళ్ళ చుట్టూ తిప్పేస్తా నేను కుంపటి ప్రవాళం ఎత్తుకొని ఎండుకొండ కైలాసంతో పట్టిందే తల్లి కుంపడి పేపర్లో మట్టుకొని శంకరుడు ఎక్కడో సంతానం అడుక్కుంటా అప్పటికిప్పటికి అన్నారు ఆడిదానికి రంగ పేరు మయవచ్చు దొంగ పేరు మయవచ్చు ధనాన్ని మయవచ్చు దరిద్రాన్ని మయవచ్చు ఆడిదానికి గొడ్డు నిన్న మయరా అన్నారే అమ్మ అమ్మని పిల్లని ఆడతనమే పాడతనం ఇలా చూసినవా నా గర్భన కొడుకు లేకపోయి బిడ్డ లేకపోయి ఇంత రాజ్యం దేశం ఎవరి పాడు అనుకుని ఆ బిడ్డ సూరవదుష కుప్పటి ప్రాణం ఎత్తుకొని బిడ్డ ఎక్కడ కూడా వత్త ఉన్నది రామ రామ ఇడలేని వెలుగులు వస్తున్నాయి ఆ తల్లి కుంపడి ప్రభావం మీద అగో కానీ జ్యోతి ముట్టించుకొని సూరావు బయలు వస్తుంది బయలు పెట్టేవాళ్ళే వెళ్ళింది సూరవ ఏగు సుక్క వర్ణమే అమ్మ అమ్మ 33 యావేరా మూడే సంగల్లా 63 యావేరా ఐదే సంగల్లా గడగడగాత పెట్టుకున్న మొయ్య మొత్త పెట్టుకున్న సూరవ దేవి చూసినా 1 యామడ 2 యామడ 3 6 యామడ పట్టం సూరవ వర్త ఉన్నది కొండ కైలాసం
జరా